వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదన్నా ఉన్నా, ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను. ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ యొక్క జనవరి నుంచి 2026 సంవత్సరం నూతన సంవత్సరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు మకరానికి, బుధుడు 17వ తారీఖు మకరానికి, శుక్రుడు కూడా 13వ తారీఖు మకరానికి, కుజుడు కూడా 16వ తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది. అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు మొదటి చూడండి, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 26వ సంవత్సరం మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. దేనిలో? మకర రాశిలో. మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ధనుస్సు రాశి వారికి చూస్తే ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో సూర్యుడు. ఒక్క సూర్యుడు తప్పించి ద్వితీయంలో 3 గ్రహాల అనుకూలత ఇక్కడ బాగుంది. అది కాకుండా చక్కగా వీరికి లగ్నాధిపతి అయినటువంటి గురువు కూడా సప్తమంలో చక్కగా యోగిస్తున్నాడు. కాబట్టి 1, 2, 3 తృతీయంలో రాహు కూడా యోగిస్తున్నాడు. చతుర్థంలో శని యోగించట్లేదు. అట్లానే 1, 2, 3, 4, 5 గ్రహాల అనుకూలత ఇక్కడ చక్కగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చక్కగా ఈ మాసంలో ఉంది. 5 గ్రహాల అనుకూలము అంటే చిన్న విషయంగా చాలా మంచి విషయం అది. ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని, వీరికి కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంతో కొంత లాంగ్ అంటే కుటుంబం నుంచి కొంత దూరంగా ఉండడం, విదేశాలకు వెళ్ళి సంపాదించుకునే వారు అంటే కొంచెం కుటుంబానికి దూరంగా ఉన్నామే అనేటువంటి బాధ ఎక్కువగా కనిపిస్తుంది. అది కాకుండా కొంత ఇక్కడ తల్లితో విభేదాలు, కుటుంబంలో తల్లిదండ్రులతో కొంత గొడవలు కూడా ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఎందుకు? శని చతుర్థంలో ఉన్నాడు అంటే అది కుటుంబ స్థానం కాబట్టి ఏదో ఒక కుటుంబంలో చికాకులు, ఇబ్బందులు ఏదో రకంగా అవన్నీ ఉంటూనే ఉంటాయి సహజంగా. కాబట్టి వీటి గురించి మీరు కొంచెం దృష్టి పెట్టి వీటి నుంచి ఎట్లా బయటపడాలి, ఆ కుటుంబ ఇబ్బందుల నుంచి మీరు ఎట్లా రికవరీ అవ్వాలనేది కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ వీరికి చక్కగా ధనస్థానం అంటే ద్వితీయంలో శుక్రుడు, కుజుడికి ఉచ్చస్థానం అయింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి ఈ మాసంలో మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి కావచ్చు, రైతులకు కావచ్చు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వారికి కావచ్చు, అద్భుతమైనటువంటి అనుకూలత ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చక్కగా బుధుడు ఈ భూమి కారకుడే, కొంత పచ్చ భూమి కారకుడు. కుజుడు అచ్చంగా భూమి కారకుడు. ఆయన చక్కగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి మంచి అవకాశం ధనుస్సు రాశి వారికి. అట్లనే శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు సహజంగా ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి చక్కగా ఆయన కూడా ద్వితీయంలో ఉండడం, అది బుధుడితో కలిసి ఉండడం ఇక్కడ కొంత బాగుంటుంది. సరే, ఇక్కడ సూర్యుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. అది మనకి సూర్యుడు కూడా వీరికి ఏమయ్యాడు? నవమానికి అధిపతి అయ్యాడు సూర్యుడు. ఇక్కడ కొంత ఇబ్బంది, మరి గొప్పగా చెప్పుకునేంత ఇబ్బంది పెట్టడు కానీ కొంతవరకు ఈ తరతరాల నుంచి వచ్చే ఆస్తుల విషయంలో కావచ్చు, కొంత తండ్రితో కావచ్చు, కొంత ఇక్కడ మీ తండ్రి హెల్త్ ఇష్యూ కావచ్చు, లేదా తండ్రి పరంగా వచ్చే ఆస్తుల విషయం కావచ్చు, వీటి పరంగా కొంత కుటుంబంలో గొడవలు, వీటి పరంగా కొంత గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఎవరితో? మీ తోబుట్టువులతో కావచ్చు, వీరితో కొంత ఇబ్బంది అయితే ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే వృత్తిలో కూడా చక్కగా డెవలప్మెంట్ ఉంటుంది. సప్తమంలో గురువు కూడా ఉన్నాడు కాబట్టి
చక్కగా మీ స్నేహితులతో కావచ్చు, మీ కొలీగ్స్‌తో కావచ్చు, మీ భార్యతో కావచ్చు, మీ భర్తతో కావచ్చు ఆడవాళ్ళైతే. వారితో కూడా ఇక్కడ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. చక్కగా మీ ఇద్దరి మధ్యలో చక్కటి మంచి ఆహ్, అంటే ఆహ్, తో అంటే అవతల వారితో మీ మాట్లాడే తీరు గావచ్చు, మీ మాట మంచిగా అవతల వారికి మైండ్‌లోకెళ్ళడం గావచ్చు. ఇట్లాంటివన్నీ ధనుస్సు రాశి వారికి బాగా మీ వృత్తిలో ఇవన్నీ మిమ్మల్ని డెవలప్ చేస్తాయి. వృత్తిలో. అది గాక చక్కగా ద్వితీయంలో కూడా ఇన్ని గ్రహాలు కుజుడు ఉచ్చ స్థానం కాబట్టి ఏదో పరంగా మీకు ఇక్కడ ధనాన్నయితే ఈ మాసంలో చక్కగా మీకు మంచి ధనం వచ్చిందిరా ఈ మాసంలో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అది గాకుండా మొదటి మాసం గదా! ఈ 2026 సంవత్సరంలో మొదటి మాసమే మీకు అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోదగ్గ మాసంగా ఈ నెల మారుతుందనమాట. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఎట్లా చూసినా సరే విద్యార్థులకు గూడా చక్కగా బావుంది. అట్లానే వివాహ ప్రయత్నం చేసే వారికి ముఖ్యంగా ఎప్పటినుంచో వివాహం కావట్లేదనే వారికి గూడా ఈ మాసంలో వివాహ ప్రయత్నం చేయండి. చక్కగా మంచి రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కలత్రకారకుడైనటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చక్కగా ఆయన సప్తమంలో గురువు గూడా లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఈ వివాహం ప్రయత్నం చేసే వారికి గూడా ఇక్కడ బాగుంది అంతా. ఈ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఈ మాసంలో చక్కగా ఒక 100కి 60, 70 మార్కులు ఇవ్వచ్చు. బావుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలే కదా అనుకూలించట్లేదు. మిగిలిన అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఈ మాసం చక్కగా అద్భుతమైనటువంటి మాసంగా మారే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మన ఛానల్ లైక్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.